నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే గారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నాయి వైసీపీ వర్గాల మీద, వారి కార్యకర్తలు కావచ్చు, మిగతా వీరి మీద. అంటే కొడాలి నాని గారు లాంటి వాళ్ళ మీద ఎలాగా ముందు నుంచి అనుకుంటున్నవే వాళ్ళని విడిచిపెట్టరు ఎలాగా అని. కానీ ఈరోజు కోడిగుట్ల దాడి, ఇంకో పక్క రాజమండ్రి ఎంపీ భరత్ అది శిలాపలకం ఉంటే దాన్ని పగలగొట్టారు. అంతేకాదు ఎక్కడైనా కానీ చాలా చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అంటే ఆ ప్రభుత్వ ఆస్తులు ఇలాంటి నాలెడ్జ్తో చేస్తున్నారా, లేకపోతే అక్కడ కేవలం వైసీపీ బోర్డు లాంటివి కనిపించాయి కాబట్టి చేసేస్తున్నారు అనుకోవాలో అర్థం కావట్లేదు. అంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. అంటే మనుషుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇంకా మిగతా ఆస్తుల మీద దాడులు వేరే విషయం. మనుషుల మీద ఇంత విపరీతంగా దాడులు జరుగుతున్న తరుణంలో జగన్ గారేమో కమిటీలు వేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు, వాటికి అధ్యక్షులకేమో ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర స్థాయి పార్టీ అధ్యక్షులుగా కొంతమంది, పార్టీ చేసిన అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు కొంతమంది వాళ్ళకి సభ్యులుగా అది ఉంటున్నారు. సో ఇలాంటి కమిటీల వల్ల వీళ్ళని ఆదుకునే పరిస్థితి ఉంటుందా? అసలు ఇందులో మార్పు ఉండదా? ఇంకెన్ని రోజులు ఈ దాడులు కంటిన్యూ అవుతాయి? ఈ కమిటీలు ఇవన్నీ కూడా ఒక ప్రొటెస్ట్కి సంబంధించిన విషయాలే తప్ప లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా, అంటే పక్షపాతం లేకుండా పనిచేస్తేనే ఏదైనా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ మళ్ళీ ఒకవైపునే ఉంటే మళ్ళీ పాత కథలే పునరావృతం అవుతాయి. ఇంతకాలము చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా తెలుగుదేశం నాయకులు కానీ ఏమని ఆరోపిస్తూ వచ్చారు, ఏమని విమర్శిస్తూ వచ్చారు? చట్టాన్ని పనిచేయకుండా వ్యవస్థల్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు నాశనం చేశారనో, లేకుంటే పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినా తీసుకోవడం లేదనో, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనో ఇంతకాలం వీళ్ళు అంటూ వచ్చారు. ఇప్పుడు కథ రివర్స్ అయింది. ఇప్పుడు మీరు అదే పని చేస్తే ఎట్లా? వాళ్ళు ఆ పని చేశారు కాబట్టే, వాళ్ళు ఆ పని చేశారని మీరు ఆరోపించారు కాబట్టే, లేక జనం ఎంతో కొంత నమ్మారు కాబట్టే వాళ్ళను ఓడించి మిమ్మల్ని గెలిపించారు. అంటే 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీని ఈరోజు ఇన్ని సీట్లకు తేవడం వెనక ఏమిటి? వైసీపీ పట్ల నిరసన. అది జనం నిరసన. మిమ్మల్ని 23 సీట్ల నుంచి ఇంత పైకి లేపడానికి కారణం ఏమిటంటే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారు అనేది ఒకటి జనం నమ్మారు కాబట్టి. ఇప్పుడు మీరు మళ్ళీ అదే చేశారనుకోండి, మళ్ళీ వైసీపీకి మళ్ళీ మొదటి ప్లేస్లోకి తేవడానికో, లేకుంటే జగన్ గారు ఈ పేరుతో ప్రజల మధ్య తిరగడానికి ఒక అవకాశం కల్పించడానికో, లేదా వైసీపీ మళ్ళీ యాక్టివ్ కావడానికి. మీకు ఒక విషయం అర్థం కానిది ఏమంటే, వైసీపీ బలం ఏమీ తగ్గలేదు. వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ అందరూ బలంగానే ఉన్నారు. అంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. దాడులు చేస్తుంటే ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తారు కదా. ఈ ప్రొటెస్ట్ ఇరు వర్గాలు కొట్టుకోవడము, ఇరు వర్గాలు తలపడడం వల్ల ఒకటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదే పనులు చేస్తున్నారు అని మీకు నాయకులకో లేదా కార్యకర్తలకో ఇది బాగానే ఉంటుంది, చప్పట్లు కొట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే చూసారా, మా వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు, ఆ రోజు వాళ్ళు చేసిన పనికి ఈరోజు రివెంజ్ చేసుకుంటున్నారు అనేది. ఈ రివెంజ్లు ఇవన్నీ కూడా కొంతమంది చప్పట్లు కొట్టడానికి పనికొస్తాయి, కానీ సామాన్య జనానికి విసుగు కలిగిస్తాయి. సామాన్య జనము ఒక రకమైన పీస్ఫుల్నెస్ను కోరుకుంటున్నారు. సామాన్య జనము శాంతి భద్రతలను కోరుకుంటున్నారు. సామాన్య జనం ఏం కోరుకుంటున్నారంటే, తమకు ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్లో న్యాయంగా తమ ఫిర్యాదును స్వీకరించాలి అని కోరుకుంటున్నారు. పోలీసులు ఏకపక్షంగా ఉండాలని కోరుకోవడం లేదు. అలా సంఘటనలు జరిగాయి కాబట్టే వైసీపీని ఈరోజు అంత దారుణంగా ఓడించారు. మీరు మళ్ళీ మొదటికి వచ్చారనుకోండి, లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ ఏదో పెట్టుకున్నారు. రెడ్ బుక్ ఏదో పెట్టుకొని వాళ్ళు లోకేష్ లాంటి ముఖ్యమంత్రి గారి కుమారుడు, రేపు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం జరుగుతున్న నాయకుడే పలానా వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నాను, వాళ్ళ సంగతి చూడండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన హింట్ ఇస్తే ఏం జరుగుతుంది కార్యకర్తల లెవెల్లో? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ప్రోత్సహించరని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు, ఆయనకు తెలుసు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎందుకు పైకి లేచింది, జగన్ తప్పిదాల వల్లే పైకి లేచింది అని తెలుసు ఆయనకి. మనం మళ్ళీ తప్పిదాలు చేస్తే మళ్ళీ ప్రతిపక్షానికి ప్రాణం పోయడమే తప్ప మనకు ఒరిగేది ఏమీ లేదనే క్లారిటీ కూడా ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ముందుకు వెళ్తాడనేది గట్టి నమ్మకం. లోకేష్ గారు కూడా ఏమిటంటే, ఆయన ఈరోజు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేగా విపరీతమైన మెజారిటీతో గెలిచారు. విపరీతమైన మెజారిటీతో గెలిచి రేపు పొద్దున ముఖ్యమంత్రి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉండాల్సిన ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టి ఏ వ్యవస్థలనైతే వీళ్ళు బలహీనపరిచారో, ఏ వ్యవస్థలనైతే పనిచేయకుండా చేశారు అని మీరు నమ్మారు కదా ఇంతకాలము,
మీరు మీ నాయకులు ప్రెస్ మీట్లలో ఎక్కడ చూసినా అదే కదా చెప్పారు. మీరు సేమ్ అదే పూనుకున్నారనుకోండి, వ్యవస్థలను పనిచేయకుండా మీకు అనుకూలమైన పోలీస్ అధికారులను పెట్టుకుని ఆ ఉతల వాళ్ళను వేధించడం అనే పనిగా పెట్టుకున్నారనుకోండి, అది మీకు వాళ్ళకేమో నష్టం లేదు, వాళ్ళకి తాత్కాలికమైన నష్టమే అది. కానీ మీకు శాశ్వతమైన నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే మెల్లిగా ప్రజల్లో మీ పట్ల ఒక రకమైన వ్యతిరేకతను పెంచుకునే విధంగా మీరే ఒక్కొక్క స్టెప్ పేర్చుకుంటూ వస్తారనమాట. కానీ ఇది ఎవరు తెలుసుకోరనుకోండి, ఎవరు ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోరు, అది రూల్. అది ఎవరికి వాళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ దాడులు ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ, లేకపోతే ఒకరిని దూషిస్తున్నప్పుడు జగన్ గారు వద్దు ఇలాంటివి చేయకుండా ఆయన ఆపకపోవడం తప్పే. ఇప్పుడు ఇక్కడ దాడులు ఆయన జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే కొడాలి నాని గారు ఇంకొకరు నోటికి వచ్చిన మాటలన్నీ మాడుతూ ఉన్నప్పుడు, అంటే ఏమంటారు పెద్ద చిన్న లేకుండా మాడుతూ ఉన్నప్పుడు, ఇలాంటి మాటలు మాడితే నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తాను అని కనుక అని ఉంటే ఇంత దూరం వచ్చిండేది కాదు పరిస్థితి. ఆయన ఏమిటంటే అలా మాట్లాడడం వల్ల అదేదో తెలుగుదేశాన్ని తక్కువ చేస్తున్నాను, తెలుగుదేశాన్ని ఎగతాళి చేస్తున్నాము, అవహేళన చేస్తున్నాము అని ఆయన చూసి చూడనట్టు ఉండడం వల్ల ఇంత దూరం వచ్చింది. ఇక్కడ అన్నిటికంటే మనం కీలకంగా మాట్లాడాల్సిన అంశం ఏమిటంటే, రేపు రాజకీయాలు ఏదో తారుమారయ్యి రాజకీయ పరిణామాలు పరిస్థితులు మారి జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకే మీటింగ్లో నవ్వుకుంటూ హాయిగా మాట్లాడతారు, నవ్వుకుంటూ భోజనం చేస్తారు. ఏదో గవర్నర్ గారు ఒక మీటింగ్ పిలిచారు అనుకోండి, రేపు పొద్దున అంటే ఇప్పుడున్న పరిస్థితులే ముందు ఉంటాయని మనం చెప్పలేం కదా. వీళ్ళు నలుగురు వచ్చి హాయిగా షేక్ హ్యాండ్ తీసుకుని నవ్వుకుంటూ మాట్లాడతారు. కానీ ఒక పల్లెటూరులో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగితే శాశ్వతంగా వాళ్ళ మధ్య అడ్డుగోడు ఉండిపోతుంది. అంటే ఏ కారణాల వల్లైనా ఒక హత్య జరిగిందనుకోండి, ఒక పిల్లవాడు తండ్రిని కోల్పోతే జనరేషన్స్ ఆ పగలు ప్రతీకారాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫ్యాక్షన్ అంటే ఇదే ఇంకేమి కాదు, రాయలసీమలో ఇప్పుడు లేదు. కానీ ఫ్యాక్షన్ అప్పుడు ఎందుకు వచ్చింది? ఇరు వర్గాలు విపరీతంగా దాడులు చేసుకొని ప్రాణ నష్టం చేసుకోవడం వల్ల కదా. రాజకీయ నాయకులందరూ తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, కాంగ్రెస్లో ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు, వీళ్ళందరూ మారిపోతారు. కానీ ఆ పల్లెటూరులో ఉన్న 2 వర్గాలు శాశ్వతంగా వాళ్ళ మధ్య గోడ కట్టుకుని దాడులు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు పొద్దుటూరులో మాట్లాడదాం ఉదాహరణకి, పొద్దుటూరులో వరదరాజల రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారారు? అంతకుముందు తెలుగుదేశం నుంచి పోటీ చేశారు, తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, మళ్ళీ మొన్న తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. అలా కాకుండా ఆ నియోజకవర్గంలో 2 వర్గాలుగా చీలిపోయిన ప్రజలు ఉంటారే, వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీరేం పార్టీలు మరి ఎమ్మెల్యేలు అయిపోతారు, కానీ అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి జనం తెలుసుకోవాల్సింది ఏమంటే, నాయకులు ఎప్పుడైనా ఒకటైపోతారు, ఎప్పుడైనా పార్టీలు మారి ఎమ్మెల్యేలు అయిపోతారు. మనము ఊరికినే గుడ్డి అభిమానంతో వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేసి కేసులను ఎత్తికి తెచ్చుకొని శాశ్వతమైన శత్రువులు తెచ్చుకున్నారనుకోండి, ఈరోజు మీరు వాళ్ళని కొడతారు, మళ్ళీ రేపు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొడతారు. మీరే కదా నష్టపోయేది. దీనివల్ల హైకమాండ్కు పెద్ద పెద్ద నాయకులకు వచ్చే నష్టమే ఉండదు, ఏమీ లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఇది అర్థం చేసుకోకపోతే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళే ప్రతిపక్షం వైసీపీని 11 సీట్లకు పరిమితమైన వైసీపీని 2 ఏళ్లలో మళ్ళీ లేచి కూర్చోబెడతారు. ఇంకో పక్క ప్రజా ఆస్తి కూడా ధ్వంసం అయిపోతుంది. ప్రజల ఆస్తి ఎవరికి పట్టింది? ప్రజల ఆస్తి అనేది ప్రభుత్వ ఆస్తులు మనదే అని ఎవరికి తెలియట్లేదు. అంటే లేబుల్స్ ఆ లోగోలు మార్చుకోవచ్చు కదా, మొత్తం వాహనాలనే ధ్వంసం చేసేస్తారు. అలాగే ఉంటుంది. అంటే ఇంతకాలం మేము సప్రెస్ అయ్యాం కదా, ఇంతకాలం మమ్మల్ని అణిచిపెట్టారు కదా, ఇంతకాలం మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు కదా అనే కోపం ఉంటుంది. సచివాలయాలకి ఎవరు గౌతమ బుద్ధులు మహాత్మా గాంధీలు కాదు కదా, ఉన్నది సాధారణమైన మనుషులే కదా. అయితే దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకులకు ఉంది. నాయకులు దీన్ని కంట్రోల్ చేయాలి. సామాన్య జనము అమాయకంగా రెచ్చిపోతే, ఒరే బాబు ఇది కాదు మన పాలసీ, మనం వెళ్ళాల్సిన దారి ఇది కాదని వాళ్ళు చేయాలి. వాళ్ళే రెచ్చగొడితే ఇంకెవరు చేసేది? సార్ మొదటి రోజు చెప్పారు కదా, అందరూ మేము కక్ష సాధింపు కోసం రాలేదు, మా ముందు లక్ష్యాలు ఉన్నాయని. ఇందుకు ఇన్ని రోజుల నుంచి దాడులు జరుగుతున్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మీరు కొంచెం శాంతంగా ఉండండి అని చెప్పలా? పెట్టాలి. ప్రెస్ మీట్లు కూడా పెట్టక్కర్లేదు. ఆయా ఏరియాల్లో ఉన్న పోలీస్ అధికారులకి సీరియస్గా, అరే బాబు ఎవడు గొడవ చేస్తే వాడు లోపలేయండి, మా పార్టీ మీ పార్టీ అనే కాదు, అలా చెప్పలేదు. అలా చెబితే అలా చెప్పరు. అన్నీ నార్మల్. మీరే కదా వ్యవస్థలను పనిచేయలేదు, వ్యవస్థలను పనిచేయనివ్వడం లేదు జగన్ అని అంటూ వచ్చారు ఇంతకాలము. మళ్ళీ మీరు అదే పని చేస్తే ఎట్లా? ఇప్పుడు వ్యవస్థను పనిచేయనివ్వండి, పోలీస్ అధికారులను పనిచేయనివ్వండి. పోలీస్ అధికారులు పనిచేయకపోవడం వల్లే కదా చంద్రబాబు గారు నా మీదే దాడి చేయిస్తారని అక్కడ పుంగనూరు దగ్గర గొడవైనప్పుడు చెప్పారు.
కాబట్టి ఎవరు దాడి చేసినా తప్పే అది. దానివల్ల సామాన్య ప్రజలే ఇబ్బందులు పడేది. పెద్ద పెద్ద నాయకులకి ఏమీ కాదు, వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళు మళ్ళీ ఏదో ఒక పార్టీ మారేనా అని ఇప్పుడు ఎంతమంది అనేక మంది పార్టీలు మారి వైసీపీలో మొన్న ఉన్న వాళ్ళందరూ ఎంతమంది తెలుగుదేశం ఎంపీలు కాలేదు, ఎంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కాలేదు. అంటే వాళ్ళు సునాయాసంగా జంప్ అయిపోతారు. మామూలు సామాన్యమైన కార్యకర్తలు ఎటు మారలేక ఇటు కొట్టుకుంటూ ఉంటారు. అవును సార్. చివరిగా ఇంకొకటి అంటే దీనివల్ల కలిగే నష్టం గురించి మాట్లాడుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా ఇంకోళ్ళని ఇలా దాడులు చేసుకోవడం లేకపోతే ఇలాగా కక్ష సాధింపు రాష్ట్రంగా దీనికి గుర్తింపు పడితే ఆంధ్రప్రదేశ్ అని కొట్టగానే వచ్చే విజువల్స్ ఇలా ఉంటే ఎవరైనా కంపెనీలు లాంటివి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి మన మీద ఉండే ఇమేజ్ గతంలో గొడవలు చేస్తున్నారు అనేక కంపెనీలు రాలేదంటున్నారు. మళ్ళీ మీరు కూడా గొడవలు అలాంటి ఇమేజే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మీద. ఇప్పటికీ రావడానికి అంటే ఎవరైనా బాగా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు కొంతమంది పెట్టచ్చు, కానీ అందరూ గ్లోబల్గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అలా కనపడదు. దెబ్బతినింది అంటున్నారు కదా, మీరు బాగు చేయడానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఎప్పుడు వస్తుంది? కేంద్రంలో మీరు చెప్పిన ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో మీరు చెప్పిన వాళ్ళు ఉంటారు. అసలు ప్రతిపక్షమే లేదు. మిమ్మల్ని అడగడానికి అసెంబ్లీలో రేపు పొద్దున గొంతెత్తడానికి ప్రతిపక్షమే లేకుండా పోయింది. అంటే ఉన్నా కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. కాబట్టి ఎందుకంటే మీరు చేయాల్సిన పనులకు ఇప్పుడు అడ్డే లేదు. మీరు చేయాల్సిన పనులన్నీ ప్లాన్ చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా చేయకుండా వెనక్కి తీసుకెళ్లే దిశగా మళ్ళీ దాడులు చేస్తాం, మేము చేస్తాం అనుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. దౌర్జన్యము, హింస అనేది ఎవరు చేసినా ప్రజలు క్షమించరు. మొన్న ఇచ్చింది వార్నింగ్, అది వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. మీరు చేసిన దానికి మేము చేశామని. రేపు తెలుగుదేశం వాళ్ళు కూడా అదే పూనుకుంటే వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఎన్నిక వచ్చే వరకు ఏం చేస్తారు? సామాన్య ప్రజలు ఎన్నిక వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అవి ఎన్నిక వచ్చినప్పుడు ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తారు. అప్పుడు అయ్యో మనం ఇలా చేసి ఉండకూడదు అని అప్పుడు బాధపడతారు. దానివల్ల ఏం ప్రయోజనం? ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.